హిందూ సంఘాల నాయకులు బత్తల మధుబాబు, కిరణ్, కిరీటి తదితరులు ఏకమై తిరుపతి జిల్లా ఎస్పీ, ఏఎస్పీలను కలిసి యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. భారతీయ సంస్కృతిని, హిందూ మతాన్ని అవమానిస్తున్న అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవీ దేవతల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడడం హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని మండిపడ్డారు. హిందూ సమాజం నా అన్వేషణ్ యూట్యూబ్ ఛానల్ ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. తక్షణమే అన్వేష్ భారతీయులకు, హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నాన్వేషణ వెంటనే హిందుత్వం జోలికొస్తే నాన్వేషణ వెంటనే జై శ్రీ మాతా కే భారత్ మాతా కే మాతరం. నాన్వేషణ వెంటనే పెట్టుకో నాన్వేషణ వెంటనే అరెస్ట్ చేయాలి. నాన్వేషణ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. నాన్వేషణ వెంటనే ఒంట్లో పెట్టుకోవాలా? హిందుత్వం జోలికొస్తే నాన్వేషణ వెంటనే మేము చెక్ చేసుకొచ్చున్నాం. అండ్ మళ్ళీ ఇడికే కదా వస్తాడు ఏఎస్పీ ఇక్కడికే కదా రావాలా? మా హిందువుల మీద అవాకులు చవాకులు వాగుతూ నా అన్వేషణ అనే యూట్యూబర్ దేశం మొత్తం తిరుగుతూ, దేశం కాదు రాష్ట్ర మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ ఒక పనికిమాలిన విధవలాగా పనికిమాలిన పనులు చేసుకుంటూ వ్యూస్ కోసము ఎంతకైనా దిగజారుతూ బూతులు మాట్లాడుకుంటూ ఇటువంటి వ్యక్తి ఈరోజు మా భారతదేశ ఆడపిల్లల గురించి మాట్లాడడము చాలా బాధాకరం. ఇతను ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ మన భారతదేశంలో అత్యధిక రేపులు జరుగుతున్నాయి, 30,000 లాస్ట్ ఇయర్ 30,000 రేపులు జరిగాయి, హిందువులే వీళ్ళు రేపు చేస్తున్నారని మా హిందువుల మీద అంటే ఒక నేరం జరిగితే మా హిందూ ధర్మమే గుర్తొచ్చింది, మా హిందువులే గుర్తొచ్చారు నీకు. అంటే నువ్వు హిందువులైతే ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరని, అదే ఇంకో మతం మాట్లాడితే నిన్ను రెండుగా చీరేసి ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ దేశంలోనే చీరేసి ఉంటారు. మా హిందువులకు ఓపిక ఎక్కువ కాబట్టి ఇన్ని పడుతున్నాము. మా అమ్మవారులైన సీతాదేవిని, ద్రౌపది అమ్మవారిని నువ్వు మాట్లాడిన మాటలకి నిజంగా చెప్తున్నాము, రెండుగా కాదు మొత్తం నీ ఒళ్ళు మొత్తం చీరిపారేయాలంత కోపం ఉంది మాకు. రావణ బ్రహ్మ సీతమ్మవారిని తీసుకుపోయిన రావణ బ్రహ్మ తాకని కూడా తాకలేదు. అటువంటి రావణ బ్రహ్మనే మేము దహనం చేసాము. నీలాగా వాగినోడిని ఊరికే వదిలిపెట్టాం. మేము ఇంకా నీలాగా మాట్లాడిన ఊరికే వదిలిపెట్టాం. అతను మాట్లాడే విధానంలో కూడా, ఆహాభావాల్లో కూడా అతను చాలా కేర్లెస్గా, హిందువులంటే చాలా వెకిలిగా మాట్లాడుతున్నాడు. ఆంజనేయ స్వామి నా కల్లోకి వచ్చాడు, నన్ను నీ పని నువ్వు చూసుకోమన్నాడు. నువ్వు మాట్లాడిన మాటలు ప్రతిదే మేము వింటున్నాము. సీతా అమ్మవారి గురించి నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఏ రోజుకైనా గుర్తుపెట్టుకో. నువ్వు ఇండియాలో అడుగు పెట్టిన రోజు నీకు మరణం తప్పదు. నాన్వేష్ అనే ఒక విధవ, వాడు యూట్యూబర్, ప్రపంచమంతా తిరుగుతూ వాడి పనే హిందుత్వం మీద బురద చల్లడంగా పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ హిందుత్వాన్ని కావచ్చు, స్త్రీలను కావచ్చు, ఈ సంస్కృతులను కావచ్చు తక్కువ చేసి మాట్లాడుతూ అత్యంత నీచంగా చెప్పుకోలేని మాటలతో వాడు చేస్తున్నటువంటి వీడియోలు, చూడలేనటువంటి హావభావాలతో వాడు చేస్తున్నటువంటి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం. తక్షణమే ఈ నాన్వేష్ అనే విధవని అరెస్ట్ చేసి ఇలాంటి విధవలకు అందరికీ ఒక సందేశం ఇవ్వాలి. ఇంత నీచంగా నికృష్టంగా ఎవడు కూడా బిహేవ్ చేయడు, అలాంటి బిహేవియర్ చేస్తున్నాడు ఈ నాన్వేష్ అనే అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా. తను చేస్తున్నటువంటి కార్యములకు తక్షణమే అతని మీద రెడ్ నోటీస్ జారీ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అతడు ఏ దేశంలో ఉన్నా వెంటనే అతను అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురావాలి. అలాంటి విధవ వాడు చేస్తున్నటువంటి కార్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలా ఇలాంటి వారికి ప్రపంచంలో మళ్ళీ ఈ మధ్య ఈ యూట్యూబర్లకు కానీ, ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళకి కానీ చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఏదంటే అది మాట్లాడదాము, అది మనం ఎట్టంటే అట్ట మనకు కావాల్సినట్టు విధంగా మనం మార్చుకుందాము. మళ్ళీ
మనకు కానీ నెగిటివ్గా అయినట్టయితే దాని మీద మనం క్షమాపణలు చెప్పేద్దాం అనేది ప్రతి ఒక్కరు ఒక ఫ్యాషన్గా తీసుకుంటారు. నా అన్వేషణ అనే ఒక చెత్త వెధవ ఒక యూట్యూబర్ వాడు మనము షేర్లు చేయడం వల్ల లైకులు కొట్టడం వల్ల మన వ్యూస్ వల్ల వాడు చిల్లర సంపాదించుకునే వెధవ ఈరోజు మన దేవీ దేవతల మీద మన పురాణాల మీద మన గుళ్ళ మీద వీటికి సంబంధించి మన శాస్త్రి గారి మీద వీళ్ళందరి మీద కూడా తప్పుడుగా